బృందా అని ఒక కొత్త వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. త్రిష త్రిష ఇందులో మెయిన్ లీడ్. త్రిష మనకు తెలుసు కదా. అంటే ఇది 3 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది 2021లో. ఇప్పుడు వచ్చింది మొత్తానికి. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే నేను ముందు ట్రైలర్ చూసినప్పుడు ఏదో తమిళ డబ్బింగ్ ఉంటుందిలే అనుకున్నా, తమిళ అనుకున్నా. కానీ వెబ్ సిరీస్ చూస్తే తెలుగే ఉంది, తెలుగులోనే తీశారు. దానికి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా తెలుగు వాళ్ళే. డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, స్క్రీన్ ప్లే అందరూ మన తెలుగు వాళ్ళే. బట్ ఎందుకో తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ కనపడింది. వెబ్ సిరీస్ వచ్చేసి 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంది. అంటే మొత్తం చూడడానికి నాకు మొత్తంగా కంటెంట్ వచ్చి 5.5 గంటలు ఉంది. చాలా పెద్ద వెబ్ సిరీస్. బట్ మొదటి 2 ఎపిసోడ్లో అంటే స్టార్టింగ్లో మొదటి ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్లోనే మనం ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది కథ అనేసి అర్థమవుతుంది లైట్గా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మొదటి 2 ఎపిసోడ్లు. ఇది ఒక థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ ఇది. చాలా మంచిగా అనిపించింది. ప్లస్ 3-4 ఎపిసోడ్లు కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే మొదటి 2 ఎపిసోడ్లో త్రిషాని, అంటే త్రిషాకి ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఆ, టైటిల్ కూడా ఆమె పేరు మీద పెట్టారు. టైటిల్ ఇంకొంచెం మంచి మంచి టైటిల్ పెట్టింటే బాగుండేది. ఎందుకంటే మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఇది ఆ, అని పెట్టారు. త్రిష క్యారెక్టర్ మొదటి 2 ఎపిసోడ్లు చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా, మెచ్యూర్డ్గా, ఇంటెలిజెంట్గా కనపడింది. 3-4లో కొంచెం డిప్ అయింది ఆమె క్యారెక్టర్. ఇక మళ్ళీ 5-6లో కొంచెము బాగానే, అంటే చాలా కొత్త. మనం ఏదైతే అనుకున్నామో స్టార్టింగ్లో ట్రైలర్ చూసి ఇలా ఇలా ఇది ఉండొచ్చు అనుకున్నాం. కానీ 5-6లో కొత్త కొత్తగా, అంటే మనం అనుకునేది రాంగ్ అని డైరెక్టర్ మనకు ప్రూవ్ చేస్తాడనమాట. ఇక 7-8లో కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు, కంక్లూషను అంత నీట్గా, అది చాలా డీటెయిల్గా ఉంది. అసలు రైటింగ్ ఎస్పెషల్లీ అతను డైరెక్టర్, రైటర్ అతనే చాలా బాగా రాసుకున్నాడు, చాలా బాగా తీశాడు. ఒక్కటే కంప్లైంట్ ఏమంటే, అంటే తీసింది మొత్తం హైదరాబాద్ అని చెప్పినా కానీ హైదరాబాద్ అంటే లోకల్ ఫ్లేవర్ మిస్ అయింది. ఎక్కువగా తమిళ ఫ్లేవర్ కనపడింది. ఎందుకంటే చాలామంది యాక్టర్లు తమిళ యాక్టర్లే ఉన్నారు. వాళ్ళంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. కానీ డబ్బింగ్ కూడా కొంచెము, అంటే ఇప్పుడు మనం డబ్బింగ్ సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది వాయిస్, అలా అనిపించింది కొన్ని చోట్ల. బట్ త్రిష అయితే చాలా సటిల్డ్గా చేసింది. అంటే మామూలుగా త్రిష కొంచెము ఏమంటారు, కొంచెము జాయ్ఫుల్గా లేకపోతే యాక్టివ్గా ఉంటుంది. ఈ సినిమాలో సటిల్గా ఎంత చేయాలో అంతవరకు చేసింది. ఇక విలన్గా ఒక కొత్త అతను వచ్చాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. ఇంకో క్యారెక్టర్ ఉంది, మలయాళం యాక్టర్ని పెట్టారు అతన్ని కూడా. అంతా సరిపోయారు. కొద్దిమంది తమిళ తెలుగు యాక్టర్లు కూడా ఉన్నారు చాలామంది. కానీ ఎస్పెషల్లీ రవీంద్ర విజయ్, అతను చాలా సినిమాల్లో వస్తుంటాడు. అతనికి మంచి అంటే సపోర్టింగ్ క్యారెక్టర్, హీరో లాంటి క్యారెక్టర్ అతనిది. త్రిషతో పాటు ఉంటాడు, అతను కూడా బాగుంది. కంటెంట్ అయితే నచ్చింది నాకు. అంటే మన దేవుడు, మన మూఢనమ్మకాలు, వీటి మీద ఉంటుంది సినిమా. సో ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీగా తీశారు. దానికి తోడు ఇంత పెద్ద కంటెంట్లో 5.5 గంటల దాంట్లో ఎక్కడ కూడా ఒక ఏమంటారు, ఒక బూత్ మాట కానీ, ఒక బూత్ సీన్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు. అంటే ఫ్యామిలీతో కూర్చొని ఎంచక్కా చూడొచ్చు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు. ఏమంటే అంత టైం మనం కేటాయించగలమా అనేదే ప్రశ్న. నాకు కూడా ఇది ఆగస్టు 4 రిలీజ్ అయింది. నాకు 2-3 వారాల తర్వాత చూశాను. అంత టైం ఇవ్వలేం కదా అని 2-3 రోజుల్లో ఫినిష్ చేశాను నేను ఒక్కొక్క ఎపిసోడ్. అంటే స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోగొట్టాలి, ఇంకా అది ప్రాబ్లము. సో మీరు టైం ఉంటే ఒక 5-6 గంటలు మీ దగ్గర టైం ఉంటే పుష్కలంగా ఒక్క షాట్లో అయిపోగొట్టవచ్చు. లేదా డైలీ ఒక ఎపిసోడ్ లాగా ఒక వారంలో ఫినిష్ చేయొచ్చు. 8 ఎపిసోడ్లు 40 నిమిషాలు, మొత్తంగా 5.5 గంటలు. అంటే 2 సినిమాలు చూసినంత, 2-3 సినిమాలు చూసినంత. బట్ చూశాక ఎటువంటి, అంటే మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. మంచి కంటెంట్ చూసాము, మంచి వెబ్ సిరీస్ చూసాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మన టైం అయితే వేస్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చి 3/5. సో చాలా సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేశారు. దేవుడు అనే టాపిక్ మీద టచ్ చేశారు కాబట్టి బాగానే హ్యాండిల్ చేశారు. ఏమంటే ఒకటే, ప్రతిదీ సాల్వ్ హీరోయినే చేస్తుంటుంది. అంటే క్యారెక్టర్ ఆమెది అనుకుంటే టైటిల్ ఒక్క సీన్లో మాత్రం రవీంద్ర విజయ్ అతను ఒక క్లూ అలాంటిది అతను సంపాదిస్తాడు. మిగతాదంతా ఇక హీరోయినే సాల్వ్ చేస్తుంటుంది. అది కొంచెం ఓవర్ అనిపించింది. కానీ ఇక మిగతా పోలీస్ అంతా ఏం చేయలేరా, ఏం సాధించలేరా అనిపించింది. అది ఓకే, ఇంకా ఆమె పట్టుకొని వెళ్ళాలి కాబట్టి ఇక తప్పదు. ఇక వచ్చేసి కొంచెం, అంటే కొద్దిగా మర్డర్ సీన్లు ఉన్నాయి, కొద్దిగా బ్లడ్ షెడ్ ఉంది అక్కడక్కడ. సో అలాంటివి చూడగలము, భరించగలము అంటే ఓకే. అది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు సినిమాలో, ఆ వెబ్ సిరీస్లో. సో బాగుంది, మంచి అటెంప్ట్. మన తెలుగులో కూడా ఇలాంటి మంచి వెబ్ సిరీస్లు తీస్తారని ప్రూవ్ అయింది మరోసారి. సోనీ లివ్లో ఉంది కాబట్టి చాలామందికి తెలీదు. ఒకవేళ మంచి నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే అమెజాను, ఆహాలోనో ఇలా బాగా పాపులర్ అయిన వాటిల్లో వచ్చింటే ఖచ్చితంగా బాగా అందరికీ తెలిసి ఉండేది. చాలామందికి తెలీదు ఈ వెబ్ సిరీస్ ఉన్నట్టు కూడా. బృందా అని త్రిషాది మన తెలుగు వాళ్ళే తీశారు, తెలుగులోనే తీశారు.
మిగతా 6 భాషల్లో డబ్ చేశారు. తమిళంలో ఉంది, హిందీలో ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది. ఇవి కాకుండా బెంగాలీ అండ్ మరాఠీలో కూడా డబ్ చేశారు ఈ వెబ్ సిరీస్ని. సో కుదిరితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. పెద్దవాళ్ళు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ వచ్చి 3/5. సో వాచ్ బృంద. త్రిష నటించిన బృంద మన సోనీ లివ్లో ఉంది. సో ఒకవేళ మీకు సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఎక్కడ చూడాలో మీకు తెలుసు. ఓకే, బాయ్.